ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ఇప్పుడు నేను మీకు 6 ముక్కల లంగాని చూపించబోతున్నానండి. మరైతే దీనికి మనకి మామూలుగా అయితే మీడియం హైట్ ఉన్న వాళ్ళకి 2 మీటర్లు సరిపోతుంది. మరి నాకు కొంచెం ఒక పావు మీటర్ ఎక్కువ పడుతుందండి. నేను హైట్ కొద్దిగా ఎక్కువ మూలాన 2 మీటర్ల పావు తీసుకుంటాను క్లాత్. దాన్ని మనం చక్కగా సమానంగా మడతేసుకోవాలి. మధ్యకి మడత పెట్టుకున్న తర్వాత ఇక అటువైపు మనకి ఆపోజిట్ సైడ్లో మనకి కనిపిస్తున్నాయి చూసారా, నేను మీకు వరుసగా పెడుతున్నాను. 4 మడతలు కూడా ఒకే వైపుకి వచ్చేలాగా మీకు కనిపించే విధంగా ఒకే వైపుకి మడతలు పెట్టి సమానంగా క్లాత్ నీట్గా మనం చక్కగా పరుచుకోవాలన్నమాట. మరి ఇలా పరుచుకున్న తర్వాత దాన్ని అన్ని వైపులా కూడా సమానంగా ఉందో లేదో చూసుకొని చక్కగా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత క్లాత్ని మీకు చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా మీకు ఇందాకలు చెప్పాను కదండి, చూసారా 4 మడతలు కూడా మీ వైపు ఉండేలా పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత లంగా పొడవు నేనైతే 40 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మామూలుగా మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే 35 ఇంచెస్ అయితే సరిపోతుంది. అయితే క్లాత్ ముందుగానే తడిపి ఆరబెట్టిన తర్వాతే లంగా కటింగ్ చేస్తానండి. ఎందుకంటే షింక్ అయితే కనుక ముందే చక్కగా సింక్ అయ్యి క్లాత్ మనకి నీట్గా కుట్టుకోవడానికి తర్వాత సింక్ అవుతుందన్న ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసేసుకుందాం. మనం ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా క్లాత్ ఏం చేయాలో చెప్తానండి. ఎంత నీట్గా చేసుకుంటే లంగా అంత నీట్గా స్టిచ్చింగ్. లంగాలు చాలా వరకు బయట కొనుక్కుంటూ ఉంటే పొడుగు సరిపోవట్లేదండి. అందుకనే నేనే స్వయంగా కుట్టుకుంటూ ఉన్నాను. ఇదివరకు కూడా నేనే కుట్టుకునేదాన్ని. ఇప్పుడు టైం సరిపోక కుట్టడం లేదు. కానీ రెడీమేడ్గా కొనుక్కునే లంగాల కన్నా మనం కుట్టుకునే లంగాలు ఎక్కువ రోజులు మన్నుతాయి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మన వైపు నుంచి కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఆపోజిట్ సైడ్స్ చూపించాను కదా, అక్కడి నుంచి మళ్ళీ మనం కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ మనం మార్క్ చేసుకున్న 6 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసే 6 ఇంచెస్కి మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మరి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా కటింగ్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కింద, క్రాస్ కటింగ్ లాగా కుడుతున్నాం కాబట్టి మనం క్రాస్గానే మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకుందాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీకు దీన్ని ఎంత మనం కట్ చేసుకున్నప్పటికీ కూడా కాస్త నీట్గా కట్ చేయకుండా అడ్డదిడ్డంగా కట్ చేసామనుకోండి, కుట్టేటప్పుడు చాలా తేడా అయిపోతుంది ముక్క. కాబట్టి కాస్త చూసుకుంటూ నిదానంగా కట్ చేసుకోండి. అలాగే నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే లంగాలు మనం కొనుక్కున్న వాటికన్నా కుట్టుకుంటే బాగుంటాయని ఎందుకు చెప్పానంటే, కుట్టుకునేటప్పుడు మనది అన్న ఫీలింగ్తో కాస్త నీట్గా చక్కగా అందంగా కుట్టుకుంటాం కాబట్టి అవి చక్కగా ఉంటాయి. చూడటానికే కాదండి, వేసుకునేటప్పుడు కూడా మనం స్వయంగా కుట్టుకున్న వాటికి ఆ ఫీలు, బా ఇది నేను కుట్టుకున్నాను చాలా బాగుంది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతాం. కాబట్టి అది కుట్టేటప్పుడు కూడా ఆనందం వేరు. మరి మీరేమంటారు? చూసారా, మొత్తానికి మనం కట్ చేసిన వాటిని మనకి ఇటువైపు అయితే అతుక్కొని ఉంటాయో వాటిని రెండింటిని కూడా ముక్కలు ఇలా కట్ చేసి దేనికి అది సపరేట్ చేసేయాలన్నమాట. ఇలా సపరేట్ చేసేసిన తర్వాత మనకి చూపిస్తున్నాను చూడండి, ఇది మనం మధ్యలో కట్ చేసుకున్న ముక్క. ఇదైతే మీకు మధ్యలో వస్తుందండి. మిగతా ముక్కల్ని అటువైపు ఒక పీస్ వస్తుంది, ఇటువైపు ఒక పీస్ వస్తుంది, ఆపోజిట్. ఇది 3 ముక్కలు అన్నమాట. అలాగే మరోవైపు కూడా చూపిస్తున్నాను చూడండి, మనకి అతుక్కొని ఉన్న వైపు మధ్యలో వస్తుంది, సగం పీసుల కింద వచ్చినవి అటు ఇటు వస్తాయి. ఇలా ఇది మనం మొత్తం 6 ముక్కల లంగా అంటారు దీన్ని. ఇప్పుడు ఇందాకల మనకి మిగిలిన క్లాత్ ఉంది చూసారా, పైన మనకి దాన్ని తీసుకున్నామండి. దీనిలో మనకి ఇది మొత్తం 7 ఇంచెస్ ఉంది. ఎందుకంటే కొన్ని పన్నా పెద్దగా ఉంటే 7 ఇంచెస్ వస్తాయి, పన్నా చిన్నగా ఉన్న ముక్క అయితే 6 ఇంచెసే వస్తుందండి. ఇది 7 ఇంచెస్ వచ్చింది. సో 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే 2 ఇంచెస్ ఇంకా మిగిలింది కదా, దీన్ని కూడా మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ 5 ఇంచెస్ ముక్కని మనకి నడుముకి మనకి పట్టీ కింద వస్తుంది చూసారా లంగాకి, దానికి సరిపోతుందండి. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ముక్క మనకి
బొందు అంటే తాడు కింద పనికొస్తుందన్నమాట. ఈ రెండు కూడా మనం ఇలా సపరేట్ చేసేసాం కదా. మొత్తానికి మనకి ఇప్పుడు లంగాకి సరిపడా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసాం. ఇదేమో బొందుకి, ఇదేమో మనకి పట్టాకి చక్కగా కుర్చీలు పెట్టి లంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. చాలా రోజుల తర్వాత లంగా కటింగ్ చేశాను, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేశానండి. అలాగే లంగా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. మరి లంగా కూడా చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను, చూస్తున్నారు కదా. బ్రైట్గా బాగా కనిపిస్తుంది కలరు. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.